యేసులో సమృద్ధి జీవం, సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందామండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. విశ్వాసులుగా మనందరి జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నది, ఆశిస్తున్నది ఏంటి అంటే, మన జీవితాల్లో రోజులు గడిచే కొలది మనం దేవుని యొక్క వాక్యం ద్వారా పూర్ణముగా సిద్ధపడి, ఓకేనండి, మనం కంప్లీట్ ప్రిపేర్డ్నెస్ లోకి మరి అందరూ రావాలి. ప్రిపేర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు తొందరలో ఈ మంత్లో కొంతమందికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ మంత్లో కొంతమందికి ఫైనల్ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, లేక కొంతమందికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, మిగతా ఎగ్జామ్స్ కానీ, గ్రూప్స్కి రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ ఉన్నాయి. సో అయితే మరి ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, దానికి కంప్లీట్గా ఏముంటుందండి? ప్రిపరేషన్ ఉంటుందా ఉండదా చెప్పండి? సడన్గా ఎగ్జామ్ రోజు వెళ్ళి రాసేస్తారా? అలా అవ్వదు కదండి, అలా అవ్వదు. ఈ రోజుల్లో ముఖ్యంగా, ఒకప్పుడు అలా అయ్యేదేమో కానీ ఈ రోజుల్లో ఎల్కేజీ కూడా మీరు వెళ్ళిపోయి అలా రాయలేరు. ఎల్కేజీ యూకేజీలోనే వాళ్ళకి బోర్డు అంత సిలబస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళిపోయి సడన్గా అలా రాయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రిపేర్ అవ్వాలి, చదవాలి కదా, అన్ని రకాల సబ్జెక్ట్స్, అన్ని రకాల లెసన్స్, ఓకేనా. మరి పెద్ద టెక్స్ట్ బుక్స్ మనకు తెలుసు ఉన్నాయి, చాలా లెసన్స్ ఎక్కువ ఉంది. బాగా ప్రిపేర్ అయితేనే కదా వెళ్ళి రాయడానికి వీలుగా ఉంటుంది. సో కాబట్టి ఎలాగైతే మనం ఒక ఎగ్జామ్ రాయడానికి ప్రిపరేషన్ చాలా ప్రాముఖ్యమో, లేదు ఒక జాబ్ ఇంటర్వ్యూకి మీరు వెళ్తున్నారు అనుకుందాం, మరి ఈవెన్ దానికి కూడా ప్రిపరేషన్ ఉండాలి కదండి. అది ఏ టైప్ ఆఫ్ జాబ్ అది, లేకపోతే వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడగచ్చు, ఓకేనా. అక్కడ రిటర్న్ ఎగ్జామ్ పెట్టచ్చు, ఓరల్ ఎగ్జామ్ ఉంటాయి కదండి. వాళ్ళు అన్ని విధాలుగా ప్రశ్నిస్తారు, మనకున్న నాలెడ్జ్, మనకున్నటువంటి అనుభవం అన్ని వాళ్ళు అడుగుతారు, పరీక్షిస్తారు. కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు అప్పటికప్పుడు అడగచ్చు. కాబట్టి దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో మరి మనం ఏం చేస్తామంటే ముందుగానే ప్రిపేర్ అవుతాం. మన దగ్గర ఉన్న బుక్స్ని మరి రెఫర్ చేస్తాం, మనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి అన్ని విషయాలు కనుక్కుంటాం కదండి. దానికి సంబంధించిన ట్యూటోరియల్స్ ఏమైనా వీడియోస్ ఉంటే అవన్నీ వాచ్ చేసి, బుక్స్లో అన్ని స్టడీ చేసి, అప్పుడు మనం దానికోసం ప్రిపేర్డ్గా వెళ్తాం. అప్పుడు కూడా మన లోపల టెన్షన్ అయితే ఉంటుంది కదా,
ప్రిపేర్ అయితే అయ్యాం, కానీ మరి ఎంత మటుకు ప్రిపేర్ అయ్యామో, ఏ క్వశ్చన్స్ వస్తాయో, ఏ క్వశ్చన్ అడుగుతారో మనకు తెలియదు. ఎంత మటుకు మనం దాన్ని అటెంప్ట్ చేయగలమో, ఎంత మటుకు సక్సెస్ చేయగలమో, లేకపోతే ఎంత మటుకు ఆ ఎగ్జామ్లో ఎంత పర్సంటేజ్ వస్తుందో, లేకపోతే ఇవన్నీ కూడా స్టిల్ మనకి ప్రశ్నార్థకరంగా ఉంటాయి. ఆ విషయంలో టెన్షన్ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఒక సిద్ధపాటు అనేది అయితే చాలా చాలా ప్రాముఖ్యం. ఏ రంగాన్ని మీరు తీసుకున్నా, ఏ ఫీల్డ్ని తీసుకున్నా కూడా సో ప్రిపరేషన్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. సో ఒక ఉద్యోగంలోకి మీరు వెళ్ళినా కూడా కొన్ని ఉద్యోగాల్లో, చాలా ఉద్యోగాల్లో మరి నాకు తెలిసి ఏముంటుందంటే స్టార్టింగ్లో ఇనిషియల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదండి. వాళ్ళకంటే ఒక ట్రైనింగ్ పీరియడ్ వాళ్ళకి ఇస్తారు. అంటే వాళ్ళకి పేమెంట్ చేస్తూనే, వాళ్ళ శాలరీస్ పే చేస్తూనే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ముఖ్యంగా కొన్ని ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్లో చాలా మటుకు వాటిలో వాళ్ళకి పేమెంట్ ఇస్తూనే ఏం చేస్తారంటే వాళ్ళకి ట్రైనప్ చేస్తారు. ఏంటి, ఓకేనా, మీరు ఏ ప్రాజెక్ట్లో ఉన్నారు, లేకపోతే ఏ ప్రాసెస్లో మీరు ఉన్నారు, సో మన టార్గెట్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఓకేనా, అని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ట్యూటర్, సో మీకు అన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కదండి. సో జాబ్లోకి ఎంటర్ అయినా కూడా మీకు మొత్తం అని ఒకే రోజు తెలియవు కదండి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా నెలలు అక్కడ పనిచేస్తేనే అప్పుడు మీరు అసలు ఏం చేస్తున్నారు, మీ జాబ్ ఏంటో అప్పుడు మీకు తెలుస్తుంది. కొన్ని ఉద్యోగాలు ఆ రీతిగా ఉంటాయి. సో కాబట్టి ఈవెన్ అక్కడ కూడా ఉద్యోగంలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా సో దెర్ ఈజ్ ఎ ప్రిపరేషన్. సో ఫ్యూచర్లో మీరు ఏ ప్రాజెక్ట్ అయితే టేకప్ చేయబోతున్నారో దానికి ఆ కొన్ని నెలలు కూడా మీకు అక్కడ వాళ్ళకి ప్రిపరేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ డిఫెన్స్ ని మీరు తీసుకున్నా కూడా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కదండి. సో వాళ్ళకు కూడా చాలా కాలం పాటు ట్రైనింగ్, ప్రిపరేషన్ చాలా ఉంటాయి. సో మరి విశ్వాసులుగా మరి మనకు కూడా సిద్ధపాటు చాలా అవసరం. ఎందుకు సిద్ధపాటు, దేనికి సిద్ధపాటు అంటే మనం యేసుక్రీస్తు ప్రభు కొరకు ఈ లోకంలో మరి మనము సాక్షులుగా జీవించడానికి మనకు ఒక సిద్ధపాటు అవసరం. అలాగే ప్రభు చెప్పినట్టుగా నేను పరిశుద్ధులై ఉన్నలాగా మీరు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి యేసు ప్రభు కోసం పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మనము ఒక సిద్ధపాటు మనకు అవసరం. అంత మాత్రం కాదు, ఇతరులకి అంటే దేవుడు చేసిన మేలులు, లేక మనం ఎలాగైతే ప్రభుని అంగీకరించామో ఆ మేలులు ఇతరులకు ప్రకటించడానికి, ఇతరులకు నలుగురికి చెప్పడానికి, మన బంధువులకి, స్నేహితులకి, ఇరుగు వారికి చెప్పడానికి కూడా మనకు ఒక ప్రిపరేషన్ అవసరం. అంత మాత్రం కాదు, ప్రభు ఏమన్నారు, నేను త్వరగా రానై ఉన్నాను అంటే ఆయన రెండవ రాకడ ఉంది, సెకండ్ కమింగ్ అనేది ఉంది, అది వాస్తవం, ప్రభువే చెప్పారు. సో ఆ రెండవ రాకడ కోసం మనమందరూ కూడా ఎదురు చూస్తున్నాం. దానికి కూడా సిద్ధపాటు అవసరం. అలాగున విశ్వాసులుగా మరి దేవుడు చెప్తున్న మాటలు, మన చేతిలోని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క మాటలు మనకు అర్థం కావు. మన యొక్క సొంత నాలెడ్జ్తో దీన్ని చదివితే మనకు అర్థం కాదు. దేవుడే మనకు బయలుపరచాలి, దేవుడే మనకు తెలియచేయాలి, దేవుడే మనకు పరిశుద్ధాత్ముడు బయలుపరిస్తే మనకు అర్థమవుతుంది. సో ఆయన చిత్తం మనం గ్రహించాలి. దేవుడు మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని దేవుడు చెప్పాడు. హీ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ సేమ్ టైం విల్ ఫర్ అస్. ఆయన ఒక చిత్తం కలిగి ఉన్నాడు. ఇదిగో నా కుమార్తె, లేకపోతే నా కుమారుడు ఇదిగో ఇలాగ ఉండాలి, ఈ సమయం మందు ఇక్కడ ఉండాలి, లేకపోతే ఈ పని చేయాలి, లేకపోతే ఇది అని ప్రతిదీ కూడా మనం ఎలాగైతే ప్లాన్ వేసుకుంటామో కదండి. సో నేను 10th తర్వాత ఇది చేయాలి, నెక్స్ట్ ఇది చేయాలి, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఈ కోర్స్ టేకప్ చేయాలి, నెక్స్ట్ ఈ జాబ్ అటెంప్ట్ చేయాలి అని మనకి ఎలాగైతే మీరు ప్లాన్ వేసుకుంటారో సేమ్ వే దేవుడు కూడా మనందరి పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. సో అది మరి మనం ఆ ప్లాన్లోకి మనం పూర్తిగా రావాలి అన్నా కూడా దానికి ఏం కావాలండి, సిద్ధపాటు ప్రిపరేషన్ చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ రోజున ఈ వాక్యంలో మనం చెప్పినట్టుగా అది కూడా ఎటువంటి సిద్ధపాటు, పూర్ణమైన సిద్ధపాటు, కంప్లీట్ ప్రిపేర్డ్నెస్. ఇంగ్లీష్లో ఏముంది అక్కడ, ఎస్. సో లాస్ట్ 3 words నాకు ఏముందంటే కంప్లీట్, ఫుల్లీ ఎక్విప్డ్. అది మనకు కావాలి. కంప్లీట్ ట్రైనింగ్ మనకు కావాలి, కంప్లీట్ ప్రిపేర్డ్నెస్ కావాలి, కంప్లీట్ ఆ యొక్క ఎక్విపింగ్ అనేది మనకు కావాలి. కాబట్టి మనందరూ కూడా పూర్ణముగా సిద్ధపడి మరి మనం ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. పూర్ణముగా సిద్ధపడి ఉండాలి. అయితే చూడండి, యేసు ప్రభువారు దీనికి సంబంధించి ఒకసారి ఒక ఉపమానాన్ని చెప్పారు. ఆ విషయాన్ని చూద్దాం. ఉపమానము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి 13 వచనాలు చదవండి. పరలోక రాజ్యము
ఉమ్, వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు, ఐదుగురు బుద్ధిగలవారు. ఉమ్, బుద్ధి లేని వారు తమ ఇంటిని పట్టుకుని అమ్మటం కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయింది. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుకునిరి. అర్ధరాత్రి వేళ ఇంకో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక ఉమ్. ఈ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పారు. ఉమ్. వారు కొనబోతుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపులు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుమని అడుగగా అతడు, మిమ్ము నేను ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. గమనించండి, యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం చూస్తే పరలోక రాజ్యాన్నిట మరి ఏ రీతిగా ఉన్నది అంటే, మరి ఒక పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు కాబట్టి ఆయన్ని ఎదుర్కోవడానికి లేక ఆ పెండ్లి విందులోకి ప్రవేశించడానికి మరి ముందుగానే అనౌన్స్మెంట్ వచ్చింది, ప్రకటించారు. సో మనకి ఎలాగైతే ఎవరన్నా మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తారు కదండి, పలానా రోజున పెళ్ళి ఉందండి తప్పకుండా రండి అని మన ఇంటికి వచ్చి కార్డు ఇచ్చి ఇన్వైట్ చేసి వెళ్తారు. అలాగా ఆ పెండ్లి కుమారుడు, ఆ పెండ్లి విందు ఉంది కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి అందరూ సిద్ధపడి ఉండండి అనే ఒక ప్రకటన ముందే అందరికీ ప్రకటించబడింది. అయితే అక్కడ మరి ప్రభు చెప్పినట్టు ఆ యొక్క కథలో ఉపమానంలో 10 మంది ఉన్నారు. సో ఆ 10 మందిలో 5గురు ఎటువంటి వారంట? బుద్ధి గలవారు. మిగతా 5గురు బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారు ఏం చేశారండి? బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయిరి. రైట్. కాబట్టి మనకు ఈ రోజుల్లో మరి ఛార్జింగ్ లైట్స్ ఇవన్నైతే ఉన్నాయి కానీ మరి ఆ రోజుల్లో అవేవి లేవు కదా. సో కాబట్టి ప్రభువారు చెప్పినప్పుడు మరి అక్కడున్న వారందరికీ ఈజీగా అర్థమైంది. ఆ యొక్క దీపాలు తర్వాత దానికి అందులో నూనె అయిపోతే మరి మళ్ళీ నూనె పోయాలి కదా. కాబట్టి పాతకాలంలో ఉన్నటువంటి ఆ దీపాలు లేకపోతే లాంతర్లు అని ఉంటాయి కదా. మీ జనరేషన్ తెలియకపోవచ్చు. పాతకాలం మీరు కానీ చూస్తే ఎలాగ కరెంట్ లేనప్పుడు, మా చిన్నప్పుడు కరెంట్ లేదు, మా చిన్నప్పుడు కరెంట్ ఉండేది కాదు. కాబట్టి ఆ దీపము ఓకేనా, 2-3 రకాల దీపాలు నేను చూశాను ఓకేనా. అందుకే మేము ఆ రోజుల్లో ఏం చేసేవారు, 6 గంటలకి మరి ఫోన్ చేసి పడుకునేసేవాళ్ళం. ఎందుకంటే కరెంట్ ఉండేది కాదు చాలా అర్లీగా. లేదంటే అవసరమైతే మరి బుడ్డీలు ఉపయోగించేవాళ్ళం. కాబట్టి వారు ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి చేరుకోవడానికి సో వాళ్ళు ఏం చేస్తారంటే, బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే తమ దివిటీలు దీపాలతో కూడా ఆ యొక్క సిద్ధెలో నూనెను తీసుకొని పోయారు. సో ఎందుకంటే ఒకవేళ నూనె అయిపోతే మళ్ళీ వెంటనే నూనె కావాలి కదండి. నూనె అయిపోతే మళ్ళీ మనకు నూనె కావాలి. నూనె లేదనుకోండి మళ్ళీ మనకేం కష్టం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ముందే ఆలోచించి నూనె తీసుకుని వెళ్ళారు. మరి బుద్ధి లేని కనుక ఏం చేస్తారండి, దివిటీలు ఆ లాంతర్లు ఆ దీపాలైతే పట్టుకున్నారు కానీ ఏమి తీసుకెళ్లేదండి, తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. దీపాలు లేక లాంతర్లు అయితే పట్టుకున్నారు కానీ ఏం లేదండి, నూనె లేదు. అంటే ఒకవేళ ఆ పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైతే వీళ్ళ దీపాలు అంతలోనే ఆరిపోతే నెక్స్ట్ మళ్ళీ వాటికి ఆయిల్ వేయాలి. కాబట్టి మరి ఆయిల్ వేస్తేనే మళ్ళీ దీపం అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి ఆ ఆయిల్ లేదు. వీళ్ళకి తెలుసు, తెలియక తీసుకెళ్లేదా తెలిసి తీసుకెళ్లేదు చెప్పండి. వీళ్ళకి అంటే వీళ్ళకి తెలియకని కాదు, మీకు అర్థమవుతుంది. వీళ్ళకి తెలియదేమో అందుకే తీసుకుని వెళ్ళలేదు అని అనుకోవడానికి మనకు ఛాన్స్ లేదు. అంటే వాళ్ళకి తెలుసు కదండి, తెలుసు ఇది కొంత మట్టుకే వస్తుంది. తర్వాత మనకి ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రా టైం ఉండాలనుకుంటే నూనె ఉండాలి అని వాళ్ళకి తెలుసు. తెలియకేమి కాదు, పొరపాటున వాళ్ళకి తెలియకేమి చేయలేదు. వాళ్ళకి తెలుసు అయినా కూడా కావాలనే నిర్లక్ష్యంతో కదండి, నిర్లక్ష్యంతో, అశ్రద్ధతో, నెగ్లిజెన్స్తో, కేర్లెస్నెస్తో లేక లేజినెస్తో వాళ్ళు ఏం చేస్తారండి, తీసుకొని పోలేదు. అయితే ఏం జరిగింది, మరి అందరు కూడా ఇంకా పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూశారు. మరి ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. మరి అర్ధరాత్రి అయింది లోపు పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. బహుశా వీళ్ళ కోసమే అనుకుంటున్నాను, వీళ్ళని పరీక్షించడానికి కోసమే ఆలస్యం చేసి ఉండొచ్చు. కొన్నిసార్లు మనకు కూడా యేసయ్య కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు కదండి. చిన్న
ఏదైనా మనకి ఒక చిన్న ఇబ్బంది లేక ఏదైనా కలిగించి ఆయన పరీక్ష పెట్టి దూరంగా ఉండి నిల్చుంటాడు. ఏం చేస్తాడు చూద్దాం అన్నట్టుగా. సో వీళ్ళు కూడా ఏం చేస్తారు, అందరూ కురికి నిద్రించున్నారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడింది. మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది, ఏమని? పెళ్లి కుమారుడు వచ్చాడు కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి మీరు రండి, లేక ఈ వివాహ బిందువుకి రండి, లోపలికి రండి అనే ఒక స్వరం అయితే వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. అందరు లేచారు మళ్ళీ, అంటే బుద్ధి కలిగిన వారు లేచారు, ఆ అనౌన్స్మెంట్ వినగానే. బుద్ధి లేని వారు లేచారు, అందరు లేచారు. ఇంకా అవన్నీ కూడా అప్పుడు దివిటీలు చక్కపరుచుకున్నారు. అయితే బుద్ధి లేని ఆ కన్యకలు ఏం చేశారు, మా దివిటీలు ఆరిపోచున్నాయి కాబట్టి టైం చాలా అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు మా దివిటీలు ఇంకా ఆరిపోతాయి, ఇక మాకు ఎక్స్ట్రా మా దగ్గర నూనె లేదు ఈ దివిటీలో పోయడానికి, కాబట్టి మీరు మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అని బుద్ధి కలిగిన వాళ్ళు అడిగారంట. బుద్ధి కలిగిన వాళ్ళని అడిగారు. అయితే వాళ్ళు అప్పుడు ఇచ్చారా? లేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మాకును మీకును ఇది చాలదేమో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా వీళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళకి సరిపోదు, వీళ్ళకు సరిపోదు. ఎందుకంటే వాళ్ళు తగినంత తెచ్చుకున్నారు కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తే కదా సరిపోదు. కాబట్టి మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుండి అని చెప్పారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి కొనుక్కోవడానికి అప్పుడు వెళ్ళారు. వారు కొనబోచుండగా ఏం జరిగిందండి, పెండ్లి కుమారుడు వచ్చేసాడు. వచ్చిన తర్వాత అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అప్పుడు తర్వాత ఏం జరిగిందండి, అంతటి తలుపు వేయబడింది, డోర్ క్లోజ్డ్. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయండి, మాకు తలుపు తీయండి, అయ్యా మేము వచ్చాము, ఇప్పుడే మాకు కొంచెం లేట్ అయింది, ఈ షాప్కి వెళ్ళి తెచ్చాము. మనం కదా కొన్నిసార్లు ఎలాగైతే లేటుగా వస్తాము చర్చికి కదమ్మా, లేటుగా వస్తే ఇలాంటి వారే బుద్ధి లేని కన్యకలు కూడా వాళ్ళు కూడా లేటుగా వచ్చారనమాట. లేటుగా వచ్చి అయ్యా తలుపు తీయండి, అయ్యా తలుపు తీయండి అని వాళ్ళు అప్పుడు అంటున్నారు. అంటుంటే అప్పుడు ఏమైపోయింది తెలుసండి, అంతటి తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, ఇక మీరు నాకెవరు తెలియదు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, గెట్ అవుట్ అన్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, బయట నుంచి చెప్పారు ఒక ఆయన. మిమ్మల్ని ఎరుగని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి, లేక సిద్ధంగా ఉండుడి అని అర్థం. అంటే ఇంకా వాళ్ళు రావడానికి వచ్చారు, మొత్తానికి అటు ఇటు వెళ్ళి ఆ షాప్ క్లోజ్ అని ఇంకో షాప్కి వెళ్ళి, ఇంకో ఆ షాప్ క్లోజ్ అని ఇంకో షాప్కి వెళ్ళి మొత్తానికి నూనె తీసుకొని వచ్చారు. కానీ వాళ్ళు వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోయింది. అప్పటికి పెళ్లి కుమారుడు వచ్చేసారు. ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళని తీసుకున్నారు, ఇంకా తలుపేస్తారు అంతే. ఇంకొకసారి తలుపేస్తే మళ్ళీ ఇంకా అది తీయబడదు. సో కాబట్టి వాళ్ళని ఆ పెళ్లి కుమారుడు తీసుకొని వెళ్ళిపోయారు. ఇక వీళ్ళు వచ్చి బయట అయ్యా కేకలేస్తున్నారు, అయ్యా తలుపు తీయండి, తలుపు తీయండి, వచ్చాము, ఇప్పుడే వచ్చాము, లేటుగా వచ్చాము, మా దగ్గర ఆయిల్ లేదు, అందుకే ఆ షాప్కి వెళ్ళాము, ఈ షాప్కి వెళ్ళామని వాళ్ళ సాకులు, కుంటి సాకులు చెప్తున్నారు ఇంకా కదండి. కాబట్టి అలాగున చూడండి, వాళ్ళు బుద్ధి లేని వారు. అయితే మనము బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. మీరు సిద్ధపడాలి అంటే ఎగ్జామ్, ఓకేనండి, 25వ తారీఖు మీ ఎగ్జామ్ ఉంది. సో మీరు ఎప్పుడు సిద్ధపడాలి? 24 రాత్ర కాదు. ఆ విషయానికి వస్తే నేను చెప్తుంటాను ఇప్పుడు కూడా స్టూడెంట్స్కి ఏంటంటే, సో మీకు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఒక డే 1 క్లాస్ జరుగుతుంది కదా, ఆ డే 1 నుంచే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. కానీ ఎగ్జామ్స్ ఎప్పుడో ఉంటాయి, మార్చిలో, ఏప్రిల్లో, ఫిబ్రవరిలో ఉంటాయి. సో అయితే మీ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 24వ తారీఖు రాత్రి కాదు, 25వ తారీఖు ఎగ్జామ్ అంటే, లేక ఆ ముందు 3 days కాదు, లేక 1 week కాదు, 10 రోజుల ముందు కూడా కాదు. ఏంటి సాత్విక్, నువ్వేమైనా అలా చేస్తున్నావా? నువ్వు అలా చేయట్లేదు కదా. సో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కదండి, మనం నమ్ముకోలేము, చెప్పలేము కదా. కొంతమంది లాస్ట్ మినిట్లో సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, కానీ 99% సక్సెస్ అవ్వరు. సో దాని గురించి నేను ఒక కొటేషన్ ఎక్కడో చదివాను. Those who seek God at 11th hour, they die at 10:30. Those who seek God at 11th hour, they die at 10:30. సో చివరి నిమిషంలో దేవుణ్ణి వెదకాలి అనుకున్న వాళ్ళు 10:30 గంటలకే చనిపోతారంట. అంటే లాస్ట్ మినిట్లో మనము ప్రిపేర్ అవ్వలేం ఎగ్జామ్కి కదండి. ముందు నుంచే ఆ సిద్ధపాటు అనేది ఉండాలి.
పరీక్షలు ఎందుకంటే ముందే మీకు తెలుసు పరీక్షలు ఎప్పుడు ఉంటాయో. అఫ్కోర్స్ ఆ కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ తెలియకపోయినా ఆ మంత్ మీకు తెలుసు, అప్రాక్సిమేట్గా తెలుసు. కాబట్టి ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ముందు నుంచే ఉన్నప్పుడు మీరు ఇంకా టెన్షన్ కూడా పడరు అని నేను చెప్తుంటాను స్టూడెంట్స్కి. సో ఇక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభువు చెప్పినట్టు ఆ యొక్క కథలో, ఆ యొక్క ఉపమానంలో 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో మరి 5గురు బుద్ధి కలిగిన వారు ముందుగానే ఏం చేశారు, నూనె సిద్ధపరచుకొని, మరి పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు కాబట్టి, ఎంత టైమో అక్కడ వెయిట్ చేయాలో మాకు తెలియదు కాబట్టి, మా దీపాల్లో నూనె అయిపోతే మళ్ళీ మాకు ఇంకా కష్టం కాబట్టి, అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్ట్రాగా వాళ్ళు ఆయిల్ కూడా, నూనె కూడా తీసుకుని వెళ్ళి రెడీగా ఉన్నారు. ఈ దీపములో నూనె అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నూనె వేసుకొని వెయిట్ చేయడానికి. సో దట్ ఈస్ ప్రిపరేషన్, సిద్ధపాటు అంటే అది. అయితే బుద్ధి లేని వారు ఏం చేశారండి, అప్పుడు చూసుకుందాంలే అన్నట్టు కదండి. చాలా నిర్లక్ష్యం, వీరిలో నిర్లక్ష్యం, అలాగే వీరిలో అశ్రద్ధ, అలాగే వీరిలో సోమర్తనం, అలాగే దేవుని సంగతులు తేలిగ్గా తీసుకునే స్వభావము వీరిలో ఉన్నాయి. అవి చాలా చాలా డేంజరస్. మనందరికీ ఏ విషయంలోనైనా సరే ఇది వర్తిస్తుంది. ఎగ్జామ్ ప్రిపరేషన్లోనే వర్తిస్తుంది, మన ఆత్మీయ జీవితానికి, మన స్పిరిచువల్ లైఫ్ కూడా ఇదే వర్తిస్తుంది. దేవుని సంగతుల్ని ఏముందులే ఆలస్యంగా వెళ్దాంలే, చర్చే కదా ఆలస్యంగా వెళ్దాంలే అనుకొని ఎప్పుడూ ఆలస్యంగా అలా అనుకోకూడదు. మా తప్పు. మీరైనా ఎవరైనా కూడా మరి ఏముందులే దేవుని సంగతులను, దేవుని మందిరాన్ని, వాక్యాన్ని, ప్రార్థనని, దైవజనుడు చెప్తున్న సంగతుల ఎడల మీరు అశ్రద్ధ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే, నెగ్లెక్ట్ చేస్తే, అశ్రద్ధ చూపిస్తే, సోమర్తనాన్ని కనుక మీరు కలిగి ఉంటే, లేక దేవుని సంగతులు లైట్గా తీసుకుంటే, ఓకేనా, లైట్గా తీసుకు మాత్రం ప్రమాదమే. మీరు సరిగ్గా సిద్ధపడడం లేదు అని అర్థం కదండి. సో దేవుని సన్నిధికి ఇంకా మీరు ముందు ఉండాలి. ఇప్పుడు మీరు పనికి వెళ్తున్నారు అనుకోండి, టైంకి వెళ్తారా, టైం లేట్కి వెళ్తారమ్మా? టైంకి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, తిడతారు, దెబ్బలు ఆడతారు కదమ్మా. ఒక్కోసారి జీతం కూడా తగ్గిస్తారు, డబ్బులు కూడా తగ్గిస్తారు కదా. అందుకని మనం టైంకి వెళ్తాం. దేవుని సన్నిధికి ఏముందిలే, దేవుడే కదా, దేవుని సన్నిధికి లేట్కి వెళ్ళి ఏముంది, అడిగే వాళ్ళు ఎవరున్నారు, లేకపోతే దేవుడే కదా అర్థం చేసుకుంటాడు, ఆయన కరుణామయుడు కదా, నో ప్రాబ్లం అని దేవుని విషయాలు మనం నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి దేవుని విషయాల్లో సిద్ధపాటు. ఇప్పుడు చూడండి, ఎందుకు వాళ్ళని బుద్ధి లేని కన్యకలు అన్నారంటే, వారు నూనె తెచ్చుకోలేదు, వాళ్ళు నిర్లక్ష్యం ఉంది, సోమర్తనం ఉంది, అశ్రద్ధ చూపించే విషయాలు వారిలో ఉన్నాయి. అయితే అందుకే ప్రభు చెప్తున్నాడు, ముందుగానే మనకు చెప్తున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఒకవేళ ఈ సన్నివేశం వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము, కానీ ఇప్పుడు దేవుడు ముందుగానే మనకి ఎందుకు చెబుతున్నాడంటే, ముందుగా అలర్ట్ చేస్తున్నాడు. అలాంటిగా దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు, మీరు సిద్ధపడి మీరు ఉండాలి అని, సిద్ధపడి ఉండాలి. కాబట్టి మరి మనం ఏ విషయాల్లో సిద్ధపడి ఉండాలి? మనందరికీ తెలుసు, ప్రభు చెప్పినట్టుగా ఆయన రాకడ మనకు సమీపంగా ఉందని ఆయన చెప్పారు. ఆయన రాకడకు మీరు సిద్ధపడి ఉండాలని మరి దేవుడు చెప్పారు. కాబట్టి ఆయన రాకడకు సిద్ధపడి ఉండాలి అంటే, మరి ఈ రోజుల్లో మరి ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి? ఒకవేళ మనం కనుక అజాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుంది? నిర్లక్ష్యంగా ఉంటే ఆ బుద్ధి లేని కన్యకల వలె మనం కూడా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరుగుతుందో చూడండి. హెబ్రీ పత్రిక 2:1. గమనించండి, ఇక్కడ మరి మనం బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండాలి అంటే, బుద్ధి లేని కన్యకల వలె ఉండకూడదు అనుకుంటే ఏం చేయాలి అంటే ఇదండి, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో ఏముంది? పే మోర్ ఎర్నెస్ట్ హీడ్. ఓకే, విశేష జాగ్రత్త మనం కలిగి ఉండాలంట. మామూలు జాగ్రత్త కూడా కాదు. ఇప్పుడు మీరు రోడ్ దాటేటప్పుడు ఎలాగెళ్తారు? ఫోన్ మాట్లాడుకుంటూ పైకి చూసుకుంటూ వెళ్తారా? ఏం చేస్తారు? ఫోన్ వచ్చినా పక్కన పెట్టేసి. ఈ రోజుల్లో ఇంకా ఆశ్చర్యం, ఫోన్ మాట్లాడుతూనే హైవే కూడా దాటుతున్నారు కొంతమంది కదండి. అంతగా ఫోన్లో ఇదైపోయారు అనమాట. కనీసం 10 సెకండ్లు కూడా ఫోన్ పక్కన పెట్టడానికి ఇష్టపడట్లేదు ఈ రోజుల్లో. లేదు, నేను రోడ్డు క్రాస్ చేస్తున్నాను, తర్వాత మీకు ఫోన్ చేస్తానని అని చెప్పడానికి కూడా ఇష్టపడట్లా కదండి. సో ఈలోపే అటు క్రాస్ చేస్తూ
మరి ఈ లోపు యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి కదా. సరే, మరి రోడ్ క్రాస్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్తాం కదండి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాం కదా. అలాగే స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు, స్విమ్మింగ్ కనుక మీకు వస్తే అక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా చేస్తాం, రైట్. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టైం చూసుకుంటూ, ఇంకా నాకు 30 minutes టైం ఉంది, ఇంకా రాయాల్సినవి 6 questions ఉన్నాయి అని చెప్పి చాలా జాగ్రత్తగా కదా మీరు టైం చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఆన్సర్స్ అటెంప్ట్ చేస్తారు. సో ఈ విషయాలన్నింటిలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటాం కదండి. సో మీరు స్టవ్ ఆన్ చేసి ఏదైనా చేస్తున్నారనుకోండి, మరి అక్కడ జాగ్రత్తగా ఉంటాం కదండి. ఇంట్లో నుంచి మీరు బయటకు వచ్చే ముందు స్టవ్ ఆఫ్ చేసామా, తర్వాత గ్యాస్ కింద ఆపేసామా, ట్యాప్స్ ఆపేసామా, స్విచ్లను ఆపేసామా, అది కూడా జాగ్రత్త పడతాం కదండి, జాగ్రత్త పడతాం కదండి. అలాగా ఇప్పుడు దేవుని సంగతుల పట్ల ఎటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి? పూర్ణంగా సిద్ధపడి ఉండాలి అంటే ఇవన్నీ నేను చెప్తున్నా. మీరు పూర్ణంగా సిద్ధపడి మాకు అవసరం లేదనుకుంటే ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. అయితే పూర్ణంగా నేను సిద్ధపడి ఉండాలి, నా దేవుని కోసం, నా దేవుని రెండవ రాకడ కోసం నేను సిద్ధంగా ఉండాలి అంటే మాత్రం ఇది మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయమే. ఏంటి అంటే మనము విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. మామూలు జాగ్రత్త కూడా కాదంట, విశేషమైన జాగ్రత్త. ఎలాగైతే ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం కదండి. మైండ్ అక్కడే పెట్టి చాలా జాగ్రత్తగా కాన్షియస్గా, అయ్యో మళ్ళీ ఎక్కడ ఏదైనా జరుగుతుందేమో, ప్రమాదం, యాక్సిడెంట్, అది ఇది అని చెప్పి మనం జాగ్రత్తగా మనం అక్కడ ఉంటామో, ఇక దేవుని విషయాల పట్ల మరి విశేష జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఇప్పుడు ఆ బుద్ధి కలిగిన కన్యకలు అదే చేశారు. వారిలో ఏమి మనం చూడగలమంటే, బుద్ధి కలిగిన కన్యకలు మరి విశేష జాగ్రత్త వాళ్ళు తీసుకున్నారు. అయ్యో ఇప్పుడు మనం దీపాలు తీసుకెళ్తున్నాం, మరి పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. ఒకవేళ ఆ పెళ్లి కుమారుడు కనుక ఆలస్యంగా వస్తే ఈలోపు మన దీపాలు ఆరిపోతాయి కదా, కాబట్టి మనకు అంత చీకటిగా ఉంటుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి, మనకి ఎక్స్ట్రాగా వేరే దాంట్లో, వేరే పాత్రలో నూనె కూడా తీసుకొని పోవాలి. ఒకవేళ ఆ పెళ్లి కుమారుడు రావడము ఆలస్యం అయితే ఈ నూనెను మళ్ళీ అందులో పోసి మళ్ళీ ఆ వెలుతురు అక్కడ ఉండేటట్టుగా మరి మనం చూసుకోవాలి అని వాళ్ళు జాగ్రత్త పడ్డారు కదండి. అలాగా జాగ్రత్త మరి మనం పడాలి. సరే, ఇప్పుడు ఏ విషయంలో జాగ్రత్త పడాలి? అది వచనంలో ఉంది. ఏముందండి? మనం వినిన సంగతుల విషయంలో జాగ్రత్త పడాలి. మనం వినిన సంగతుల విషయంలో జాగ్రత్త పడాలి అంటే, మరి ఏ బోధ అయితే మనం వింటూ ఉన్నామో, ప్రతి ఆదివారం ఇక్కడ కావచ్చు, లేదు ఏ మాటలైతే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారో మీ అనుదిన వాక్య ధ్యానంలో, ప్రతిరోజు మీరు బైబిల్ చదువుతుండగా, లేక ప్రార్థన చేసుకుంటూ ఉండగా, లేదు కొంతసేపు దేవుని యొక్క మెసేజ్ ఏదైనా వింటూ ఉండగా, లేదు ఏదైనా ఒక పాట మీరు వింటూ ఉండగా, లేదు ఏదైనా ఒక క్రైస్తవ పుస్తకాన్ని మీరు చదువుతూ ఉండగా, లేదు ఒక క్రైస్తవుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు, లేకపోతే మనకి ఇప్పుడు ఇంట్లో గృహకోడికలు జరుగుతున్నాయి, అక్కడికి మీరు ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఏదో ఒక మాట మీతో మాట్లాడుతూ ఉంటారు కదండి. తన దాసుల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థనలో ఉండగా అనేక విధాలుగా, లేదు కొన్నిసార్లు కళల ద్వారా, దర్శనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడగలడు. అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతున్న చిత్తాన్ని మనకు ఆయన బయలుపరుస్తారు. సో ఇలాగ అన్ని విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతుండగా ఇవన్నీ మరి మనం వింటూ ఉంటాం, అలాగే వాటిని వ్రాసుకుంటూ ఉంటాం. మరి ఆ విషయంలో మరి మనము విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ మాట అయితే దేవుడు మనకు చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు మీ మమ్మీ డాడీ ఏదో చెప్పారు, ఇదిగో ఈరోజు మరి ఫీజు కట్టాలి, ఇదిగో నీకు ఫీజు ఇస్తున్నాను కాబట్టి నువ్వు మర్చిపోకుండా జాగ్రత్తగా లాస్ట్ డేట్ అయిపోయింది కాబట్టి కట్టేసే ఆఫీస్లో అని చెప్పారనుకోండి. సో అది మీరు ఆ రోజు మర్చిపోకుండా కదా జాగ్రత్తగా మీ దగ్గర ఉంచుకొని మీరు స్కూల్కి వెళ్ళి మీ ఫ్రీ టైంలో, బ్రేక్ టైంలో మీరు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఆ ఫీజు మీరు ఎలాగైతే చెల్లిస్తారో మర్చిపోకుండా, ఆ విషయాన్ని మర్చిపోకుండా జాగ్రత్త పడి ఆ పని చేస్తారో, అలాగున మనము వినిన సంగతులను, దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతుల విషయంలో కూడా అటువంటి జాగ్రత్త మరి మనం కలిగి ఉండాలి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, మనందరూ కూడా వింటాము మళ్ళీ మర్చిపోతాం, లేదా కొన్నిసార్లు ఒక చెవితో విని మరొక చెవితో వదిలిపెడుతూ ఉంటాం. వింటాము, అప్పటి వరకు చాలా బాగుంటుంది కదండి, మళ్ళీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా మనం ఇలాగుండాలి అలాగుండాలి అని కొన్ని తీర్మానాలు కూడా మనం చర్చలో తీసుకుంటుంటాం. మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన బ్రతుకు కుక్కతోక వంకరలాగా మళ్ళీ మన పద్ధతులు, మన మాటలు, మన విధానము, మన ఆచారాలు అన్నీ కూడా మళ్ళీ మామూలు అయిపోతాయి. మళ్ళీ మరి మనం చర్చకు వచ్చినప్పుడు మళ్ళీ ఇదిగో మనం దేవుని కోసం ఉండాలని ఆశ మళ్ళీ కలుగుతుంది.
ఇలా ఉండాలి అలా ఉండాలని తీర్మానం తీసుకుంటాం. అయితే వినిన సంగతుల విషయంలో జాగ్రత్త వహించము చాలా మంది మనలో. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు పూర్ణముగా సిద్ధపడాలి అంటే దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని యేసయ్య రెండవ రాకడ కోసం, ఇతరులకు నువ్వు సాక్షిగా ఉండాలనుకుంటే, దేవుని కోసం నువ్వు సిద్ధంగా పూర్ణంగా సిద్ధపడి ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా నీవు ఏ సంగతులైతే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయాలు నీవు విశేష జాగ్రత్త నీవు వహించాలి. విశేష జాగ్రత్త మరి మనము వహించాలి. అందుకే దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం సీరియస్గా తీసుకోవాలి. దేవుడు మనతో చెప్తున్న ప్రతి మాటను మనం జాగ్రత్తగా ఆలకించాలి. అందుకే మరి దేవుని యొక్క మందిరానికి మనం వస్తాం. ఎందుకంటే దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు దేవుడు మనతో ఏ విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేది నేనే, అయితే నా ద్వారా మాట్లాడేది దేవుడే. కాబట్టి మరి దేవుడే ఎవరికి ఏ సందేశం వెళ్ళాలో, ఒక విధంగా చెప్పాలంటే ఈ మాటలు మీతో చెప్తుంటాను, ఈ మాటలు నాకు వర్తిస్తాయి, మీకు వర్తిస్తాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము రెండంచులు గల పదునైన కత్తి లాంటిది. ఈ వాక్యం చెబుతున్నప్పుడు ఇటు నా లోపలికి దూసుకెళ్తుంది, అలాగే మీకు వెళ్తుంది. కాబట్టి వాక్యం ఏదో మీకు మాత్రమే చెప్పేది కాదు. నేను ఇప్పుడు అలా అనుకోను. ఇంకా చెప్పాలంటే మొదట వాక్యం ఎవరికి? మీకు చెప్పడానికంటే ముందు వాక్యం మొదట నాకు నేను అన్వయించుకోవాలి. ఆ వాక్యం మొదట నాకు, తర్వాతే ఆ వాక్యము మీకు. ఎందుకంటే ఈ వాక్యము రెండంచుల పదునైనటువంటి ఖడ్గము లాంటిది, డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్, వర్డ్ ఆఫ్ గాడ్ అనేది. కాబట్టి ఈ వాక్యము ఎవరు చదివినా లేక ఎవరు చెప్పినా అటు వారికి లోపల దూసుకెళ్తుంది, అటు వారికి వర్తింప చేస్తుంది, అటు వారిని కొన్ని విషయాల్లో గద్దిస్తుంది, సరిచేస్తుంది కదండి. అందుకే కొన్నిసార్లు దేవుడు మనల్ని అన్ని విధాలుగా చేస్తాడు కదండి. అందుకే మనకి ఇందులో మీరు చదివారే ఈ 2 తిమోతి 3:16లో ఇది మనల్ని కొన్నిసార్లు గద్దిస్తుంది, మరి కొన్నిసార్లు తప్పుదిద్దుతుంది, కొన్నిసార్లు శిక్షిస్తుంది. చూస్తారు కదండి. ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్న దేవుని యొక్క వాక్యం. కాబట్టి అన్ని విధాలుగా కూడా దేవుని యొక్క వాక్యం మనకి. అందుకే కొన్నిసార్లు మరి అన్నిసార్లు మనకు మంచి మాటలే కాదు, కొన్నిసార్లు మేబీ అది కొంచెం కఠినంగా ఉండొచ్చు, కొన్నిసార్లు అది మనకి ఇష్టపడకపోవచ్చు కదండి. కొన్నిసార్లు దేవుని యొక్క మాట మన దగ్గరికి వచ్చి దేవుడు మనల్ని ఖండిస్తున్నప్పుడు లేక తప్పుదిద్దుతున్నప్పుడు మనకి ఇష్టపడకపోవచ్చు. ఒకసారి ఒక ప్రవక్త వచ్చి దావీదు రాజు దగ్గరికి కలుస్తాడు. దావీదు రాజుని కలిసి, దావీదు రాజా, ఇదిగో నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు అని అన్నాడు. చెప్పాలంటే ఆ రాజు కొంచెం ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడే గుండెలు ఎవరికి ఉండవు. రాజుగారు తప్పు చేశాడని తెలిసినా అందరూ మెదలకుండా నోరు పూసుకొని ఉంటారు. మాట్లాడే గుండెలు ధైర్యం ఎవరికి ఉండదు. అయితే దేవుడు ఇదంతా చెప్పాడు. నాతాను అనే ఒక ప్రవక్తతో దేవుడు చెప్తే, నువ్వు వెళ్ళి దావీదుతో చెప్పు, ఓకేనా, ఇదో అతడు తప్పు చేశాడని చెప్పు, అతన్ని మారుమనసు పొందమని చెప్పు, అతన్ని తన పాపం ఒప్పుకోమని చెప్పు, అతడు ఈ విషయంలో పశ్చాత్తాపమని చెప్పు, అతన్ని ఈ విషయంలో తనను తాను తగ్గించుకొని మరి దేవుని దగ్గర క్షమాపణ అడగమని చెప్పు, లేకపోతే శిక్ష ఆయన మీదకి వస్తుందని చెప్పు అని దేవుడు చెబితే, ఆ నాతాను అనే ప్రవక్త వచ్చి మరి దావీదుతో చెప్పాడు. అసలు ఏ మాత్రం భయపడలేదు నాతాను. అంటే ఒక విధంగా చెప్పాలి, ఆయన సిద్ధపడి వచ్చేసాడు. నేను ఈ మాట చెప్తే రాజుగారికి ఇష్టం ఉండదు, రాజుగారు కోపం వస్తుంది, రాజుగారు నన్ను తిడతాడు, కొడతాడు, అమ్మో నా తల కూడా తీసేయచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా ఈజీ, రాజు చేసేమని కూడా అదే. ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళకి ఇష్టం లేని మాట చెప్పినప్పుడు వాళ్ళని శిక్షించేవారు, లేదంటే వాళ్ళని చంపేసేవారు కూడా. సో కాబట్టి ఈ విషయం నాతాను కూడా తెలుసు. అయినా కూడా ఆయన వచ్చి మరి చెప్పారు. అయితే అక్కడ మాత్రం దావీదు మాత్రం చాలా తనంత తగ్గించుకొని, రాజైనా పెద్ద హై పోస్ట్లో ఉన్న తనను తాను తగ్గించుకొని, ఎవరో ఒక సాధారణ వ్యక్తి నాతాను అనే వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు ఆలోచించి, అవును కదా ఇతను చెప్తుంది కరెక్టే, కాబట్టి నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను అని తనను తగ్గించుకొని మరి ఆ రోజున అతడు చేసిన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. నాతాను ప్రవక్తను కూడా ఆయన చెప్పిన మాటకి ఏమాత్రం కూడా ఇంకా అతను వెను తీయకుండా అతడు దేవుని చెప్పినట్టు ఆ యొక్క సరి చేయడాన్ని, కరెక్షన్ని, ఆ రెబ్యూక్ని అతడు స్వీకరించాడు. ఎందుకంటే దేవుని మాట అన్ని విధాలుగా మంచిది. దేవుని యొక్క మాట మనల్ని ఆదరిస్తుంది, మనల్ని సరిచేస్తుంది, మనల్ని ఖండిస్తుంది మన లోపల. అందుకే కొన్నిసార్లు మనకి ఆ వాక్యం లాగా గుచ్చుకుంటుంది
మనకి ఏదైనా పిన్ ఏదైనా మనకి షార్ప్ ఆబ్జెక్ట్ గుచ్చుకున్నప్పుడు గుండు సూది ఎలాగ గుచ్చుకుంటుంది మనకి, అలాగే మనకు దేవునికి వాక్యం ఇలా గుచ్చుకుంటుంది. అలాగే జరిగింది ఒకసారి. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వాక్యం చదవండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, కింద ఫుట్ నోట్స్ లో పొడువబడి, వారు ఆ రోజు పేతురు గారు ప్రసంగం చేస్తుండగా దేవుని యొక్క వాక్యం ఇలాగే నిలబడి చెప్తుండగా, ఆ వాక్యం అంటే వారి హృదయాల్లోకి వెళ్ళి నొచ్చుకు పొడవబడింది, గుచ్చింది. ఎందుకంటే ఇట్స్ టూ ఎడ్జ్డ్ స్వార్డ్ అని చెప్పాను, రెండంచుల బలమైనటువంటి ఖడ్గం అని చెప్పాను. అది వెళ్ళి వాళ్ళు గుచ్చినప్పుడు వాళ్ళు వచ్చి అదే చెప్తున్నారు, హృదయంలో నొచ్చుకొని, ఫుట్ నోట్స్ లో పొడవబడి. వాళ్ళు ఇంకా ప్రసంగం కూడా అవ్వకుండానే ముందు పరిగెత్తుకుంటూ వచ్చి అందరూ, అయ్యా మేమేం చేయాలి చెప్పండి, ఎందుకంటే ఈ వాక్యం మమ్మల్ని ఇలా గుచ్చుకుంది, ఇలాగా గుండు సూదులాగా వెళ్ళి ఎలాగైతే మనం గుచ్చుకుంటుంది అలాగా మా హృదయంలోకి వెళ్ళి గుచ్చుకుంటుంది, ఏం చేయాలి మేము చెప్పండి అంటే, అప్పుడు ఆయన అన్నారు, మీరు మారు మనసు పొందండి. ఏం పొందమన్నారండి ఆయన? మారు మనసు పొందాలి. కరెక్టే, వాక్యం మనల్ని కూడా కొన్నిసార్లు ఎలా గుచ్చుకుంటుంది, మీకే కాదు నాకైనా. చెప్పాను కదా డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అని, చెప్తున్నప్పుడు నాకు గుచ్చుకుంటుంది, మీకు గుచ్చుకుంటుంది. రెండు అంచుల స్వార్డ్ ఇది, ఖడ్గం రెండు వైపులా పదునుగలది. ఇటు నాకు గుచ్చుకుంటుంది, మీకు గుచ్చుకుంటుంది. సో కాబట్టి ఆ విషయంలో మీరు మీ పాపం విషయం మీరు ఏం చేయాలి? మీరు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, దేవుడి దగ్గర కన్నీరు కార్చాలి. దేవుడి దగ్గర కన్నీరు కార్చి మీ పాపాలు, అతిక్రమాలు, దోషాలు ఒప్పుకొని, అదే మారు మనస్సు అంటే. అప్పుడే బ్రతుకు మారడం, మనస్సు మారడం, హృదయం మారడం, జీవితం మారడం, ప్రవర్తన మారడం, ఆలోచన విధానం మారడం, మాటలు మారడం, చూపులు మారడం, క్రియలు మారడం, అన్నీ అక్కడే జరగాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం అంటే. లేదంటే మనకు మారు మనస్సు లేకపోతే ఎంతకాలం మనం 100 సంవత్సరాలు చర్చకు వచ్చినా వేస్టే. నామకార్థ క్రైస్తవ జీవితం జీవించడం వల్ల దేవుని నామానికి అవమానము. కాబట్టి హృదయం మనకు వాక్యం ఏం చేస్తుంది? మనల్ని గుచ్చుకుంటుంది, పొడుస్తుంది, ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్పుతుంది, హెచ్చరిస్తుంది, సరిచేస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మన పిల్లలు ఏదైనా వాడు తప్పు చేస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తామండి? గద్దిస్తాం, గట్టిగా అరుస్తాం, తిడతాం, కొడతాం కదా, అది చేయాలి. తర్వాత సేమ్ అఫ్ కోర్స్ అది కూడా మనం ప్రేమతోనే చేస్తాం. మన ప్రేమ ఉంది కాబట్టి ఆ పని చేస్తాం. అంటే వాడు పాడైపోకూడదు, వాడు చెడు సహవాసం చేయకూడదు, చెడు అలవాట్లు వాడు నేర్చుకూడదు అనే ఉద్దేశంతోనే వాడిని కొడతాం, తిడతాం, దండిస్తాం, గట్టిగా అరుస్తాం, దెబ్బ కొడతాం, కర్ర ఉపయోగిస్తాం, కర్రతో వినకపోతే బెల్ట్ ఉపయోగిస్తాం కదండి. అలాగ ఒక్కొక్కటి లెవెల్ మనం పెంచుకుంటూ వెళ్తాం. ఎందుకు? అవన్నీ కూడా ప్రేమతోనే. దేవుని యొక్క వాక్యంలో ఉంది, దేవుడు అంట ఎవరిని గద్దిస్తాడు, దేవుడు ఎవరితో గట్టిగా మాట్లాడతాడు, దేవుడు ఎవరిని శిక్షించడానికి ఇష్టపడతాడు? ఆయన ప్రేమించే వారిని. హల్లెలూయా. ఆయన ప్రేమించే వారిని. తండ్రి ఎలాగైతే పిల్లల్ని ప్రేమిస్తాడు, ప్రేమించే కదా ఆ శిక్షగాని అవన్నీ కూడా చేస్తాడు. ద్వేషంతో కాదు కదా, వీళ్ళు పాడైపోవాలనే ఉద్దేశంతో కాదు కదా, వీళ్ళు నాశనం అయిపోవాలనే ఉద్దేశంతో అయితే కాదు కదా. అదనమాట దేవుడు ఎందుకు మనల్ని కూడా అప్పుడప్పుడు వాక్యం చేత మనల్ని ఖండిస్తూ గద్దిస్తూ ఉంటాడంటే, మనము ఆయన మార్గంలోకి రావాలి అని, తద్వారా మనం సరిచేయబడాలి అని, తద్వారా మనము దేవుని కొరకు మంచిగా జీవించాలని. అలా లేకపోతే ఏం జరుగుతుంది అనగా, అలా మనం వదిలేసామనుకోండి, అలా వదిలేస్తే ఇక వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అందుకే మీతో చెప్తూ ఉంటారు కదమ్మా. సో పిల్లల్ని రమ్మని చెప్పండి, మందిరానికి రమ్మని చెప్పండి, దేవుని యొక్క వాక్యానికి వినడానికి రమ్మని చెప్పండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే, అశ్రద్ధ చేస్తే, ఆ విషయంలో మనం బద్దకిస్తే, సోమరులుగా ఉంటే, దేవుని సంగతులను తేలిగ్గా తీసుకుంటే ఏం జరుగుతుందో మనం హెబ్రీ పత్రిక 2:1 చూద్దాం. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోయే అవకాశం ఉంది. ఆ బుద్ధి లేని 5 కన్యకల్లో ఆ రోజు ఎందుకు వాళ్ళు నూనె తీసుకుని రాలేదు? వాళ్ళకేమి తెలియకేం కాదు, పొరపాటునేమి కాదు, వాళ్ళకంతా తెలుసు. తెలిసే కావాలని పని కట్టుకొని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు నూనె తీసుకుని రాలేదు. అయితే మిగతా 5 మాత్రం తీసుకొని వచ్చారు కదా, నూనె తీసుకొచ్చారు, దివిటీలు తీసుకొచ్చారు, దీపాలు, నూనె కూడా తీసుకొని వచ్చారు. అంటే ముందుగానే సిద్ధపడి జాగ్రత్త పడి వచ్చారు. సో వారిలో జాగ్రత్త ఉంది, వీరిలో జాగ్రత్త లేదు. జాగ్రత్త లేదు అంటే దానికి వ్యతిరేక పదం అజాగ్రత్త కదా, లేదంటే నిర్లక్ష్యం.
లేదంటే దేవుని యొక్క సంగతులను లైట్గా తీసుకునే విషయం, తేలిగ్గా తీసుకునే తత్వం అది మనలో ఉండకూడదు. అలా కనుక ఉంటే దేవుడు చెప్తున్న సంగతులను మరి మనము విడిచిపెట్టి మనము కొట్టుకొని పోయే అవకాశం ఉంది. అంటే బుద్ధి లేని ఆ కన్యకల వలె మరి మనం కూడా మారే అవకాశం ఉంది. అలాగే మన జీవితాన్ని కొనసాగిస్తే ఏం జరుగుతుంది? ఇక పెళ్లి కుమారుడు రాక జరుగుతుంది. ప్రభు కూడా అన్నారు, నేను దొంగ వలె వస్తాను అని. మరి మన ఇంటికి వచ్చే దొంగ మనకు ముందే ఫోన్ చేసి చెప్పొస్తారండి? డేటు టైం చెప్పొస్తారా? చెప్పరు కదా. అలా కూడా మనం రెడీగా ఉంటాం. దొంగడు ఎప్పుడు చెప్పి రాడు కదండి. అది కూడా మనం అనుకోనని గడిలో మీరందరూ ట్రిప్ వెళ్ళారు, ఊరు వెళ్ళారు, క్యాంప్ వెళ్ళారు, అప్పుడు వాడు వస్తాడు. మీరు బాగా గాఢ నిద్రలో ఉన్నారు, అప్పుడు వస్తారు. మీరు అనుకోని గడియలో దొంగ వచ్చినట్టు నేను కూడా వస్తానని ప్రభు ముందుగా చెప్పారు. సో ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, ఆ తేదీ ఆ సమయము మనకు తెలియదు. అయితే ఒకటి మాత్రం ఆయన వస్తాను అని చెప్పారు దేవుడు. కాబట్టి అయితే మీరు ఆయన వచ్చేంత లోపే మీరు సిద్ధపడి ఉండుడి అనే మాట కూడా ప్రభు చెప్పారు. ఒకవేళ సిద్ధపడి ఉండకపోతే మనకేం జరగబోతోంది? మనం కూడా విడబడతాం. బుద్ధి లేని ఆ 5 కన్యకలు విడబడ్డారు కదండి. విడబడ్డ మాత్రమే తర్వాత వాళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యో అయ్యో, అవకాశాన్ని కోల్పోయామే, ఎలాగా? అయ్యా తలుపు తీయండి, వచ్చాము, లేటుగా వచ్చాము, తలుపు తీయండి. సమయము అయిపోయింది. సమయం అయిపోయిన తర్వాత చూడండి, మనం ఇంకా ఎలాగంటే మన సామెత చెప్తున్నట్టుగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు కదండి. సమస్య అంతా ముదిరిన తర్వాత మీరు ఇంకా ఓకేనండి, డాక్టర్స్ కొనసాగాలంటే మీరు ఇప్పుడుగా తీసుకురావాల్సిన హాస్పిటల్కి ఈ సమస్య స్టార్టింగ్లో వస్తే బాగుండేది, ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో తీసుకొచ్చారు కాబట్టి వెనక్కి తీసుకెళ్ళిపోండి, ఇతడు ఇంకా 2-3 గంటలు చనిపోతాడు. కాబట్టి మనం ఏదో అప్పుడు కాకుండా ముందు నుంచే ఆ సిద్ధపాటు చాలా చాలా ప్రాముఖ్యము. ముందు నుంచే ఆ సిద్ధపాటు ఉన్నప్పుడు మనము కూడా ఆ బుద్ధి కలిగిన కనికలో ఉంటే ఆయన కుమారుడి యొక్క రాకడలో మనం కూడా ఎత్తబడే వారుగా ఉంటాము. అలాగే చూడండి, వాళ్ళు జాగ్రత్త పడినట్టు ఇంకా ఏ విషయంలో జాగ్రత్త పడాలి? హెబ్రీ పత్రిక 3:12 చదవండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి ఆ బుద్ధి కలిగిన కన్యకులు చాలా జాగ్రత్త పడ్డారు కదండి. పరిస్థితి ఎలా తిరిగి ఎలా వస్తుందో మనకు తెలియదు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి కుమారుడు రాక ఆలస్యం కావచ్చు, కాబట్టి మన దివిటీలో ఆరిపోకుండా నూనె రెడీగా ఉంచుకోవాలి అని ముందుగా వాళ్ళు అన్ని కోణాల్లో ఆలోచించి సిద్ధపడి వచ్చారో మనం కూడా ఇప్పుడు మన ఆత్మీయ జీవితం గురించిన జాగ్రత్త కలిగి ఉండాలంటున్నాను నేను. ఎందుకంటే జాగ్రత్త లేకపోతేనే ఆ బుద్ధి లేని కన్యకలు. ఎందుకు బుద్ధి లేని వాళ్ళు అంటున్నాము? జాగ్రత్త లేదు వాళ్ళలో, అజాగ్రత్త లేక నిర్లక్ష్యం, అశ్రద్ధ, సోమర్తనం, బద్దకించే తత్వం, లేకపోతే దేవుని సంగతుల్ని లైట్గా తేలిగ్గా తీసుకునే ఏముందులే అని అనుకునేటటువంటి ఒక స్థితి మనకు ఉండకూడదు. మనము మామూలు జాగ్రత్త కాదు, ఇప్పుడే మీకు చెప్పాను హెబ్రీ 2:1 విశేష జాగ్రత్త కలిగి ఉండవలను అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏ విషయంలో జాగ్రత్త ఉండాలో ఈ 3:12 మనం చూద్దాం. సహోదరులారా, జీవముల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఎవని అందైనా ప్రవేశిస్తుందేమో అనే విషయంలో జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి. ఆ రోజుల్లో ఏం జరిగింది అని కనుక చూస్తే, వీరందరూ కూడా 16వ వచనం ఇదే అధ్యాయంలో చూడండి. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తుల నుండి బయలుదేరిని వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. చూడండి, ఇక్కడ పౌలు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ఏం చేశారు అని కనుక చూస్తే, చాలా మంది, మెజారిటీ ఆఫ్ దెమ్, వాళ్ళు ఏం చేశారంటే దేవునికి కోపాన్ని రేపారు, దేవుని మాటకి అవిధేయులయ్యారు. 18లో ఉంటుంది, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించున్నాము. 2 విషయాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఇశ్రాయేలీలు
వారు వాగ్దాన దేశంలో చేరలేకపోయారు? 2 కారణాలు. దేవుడు వారు తోడుగా ఉన్నాడు, నో డౌట్. మోషే గొప్ప నాయకుడు, వారు నడిపించాడు, నో డౌట్. ప్రతిరోజు దేవుడు వారికి ఆ అద్భుతం చేశాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, బండ్లో నుంచి నీటిని రప్పించాడు. డే టైం పగటిపూట మేఘస్తంభంగా, రాత్రిపూట అగ్నిస్తంభంగా దేవుడు వారు తోడై ఉన్నాడు. శత్రువు నుంచి విడుదల ఇచ్చాడు. అయితే ఎందుకు మరి వీళ్ళు రాలిపోయారు అరణ్యంలోనే? ఎందుకు దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన దేశం స్వతంత్రించుకోలేకపోయారు అంటే ఈ 2 కారణాలు. ఒకటి అవిశ్వాసము, రెండవది అవిధేయత. అక్కడే మనం చూసాం, 18-19 వచనాల్లో ఉన్నాయి. ఒకటి అవిశ్వాసము చేత, రెండవది అవిధేయత. వీరు గమనించండి, అవిశ్వాసులుగా చాలా సార్లు ప్రవర్తించారు. మీరు అడగచ్చు, ఎలాగా అవిశ్వాసులుగా ఉన్నారండి, వాళ్ళు దేవునికి చెందిన వారే కదా, మరి ఎలాగ విశ్వాసాన్ని చూపించారు అంటే చూడండి, 78వ కీర్తన 17-18 చదవండి. ఆ అడవిలో వారు ఏం చేస్తారంటే, ఒకవైపు దేవుని కార్యాలు చూస్తూ కూడా దేవుని మీదే తిరగబడ్డారు. ఇంకా దేవుడు రోజు వారికి 3 పూట్ల చక్కని సంపూర్ణమైన కడుపు నిండా ఆహారం పెడుతున్నప్పుడు కూడా ఇంకా వాళ్ళు దేవుని శోధించారు. ఇంకా ఎలా మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడుకుంటున్నారంట అవిశ్వాసంతో. ఎలాగా? ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవుడికి విరోధముగా మాట్లాడరి. అంత మాత్రమే కాదు, ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. 20లో ఉంటుంది. అలాగున 22 మీరు చూస్తే, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. అదండి అవిశ్వాసం అనేది వారి మనసులో, వారి మైండ్లో స్టార్ట్ అయిపోయింది, వారి హార్ట్లోకి వచ్చేసింది. ఇక అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకరు విశ్వాస అవిశ్వాస అని ఎలా తెలుస్తుంది మనకంటే, వారు మాట్లాడేటువంటి మాటలను బట్టే. అంతే కదండి. మరి ఆ చెట్టు మంచిదా చెడ్డదా ఫలాలు బట్టే మనకు తెలుస్తుంది. కాబట్టి వారు మాట్లాడేటువంటి మాటలు, అలాగే వారు చేసే, వారి నడిచే నడత, ప్రవర్తన బట్టి మనం చెప్పగలం ఒక వ్యక్తి మంచి వ్యక్తి, చెడ్డ వ్యక్తి అని. కాబట్టి మొదటిగా వారి మాటలు మనం చూసినప్పుడు, వారు ఒకవైపు దేవుని కార్యం చూస్తూ కూడా, దేవుడు మాకు ఈ ఎడారిలో, ఈ అరణ్యంలో దేవుడు మాంసము ఆహారము సిద్ధపరచగలడా, ఆయన వల్ల కాదు అని వారు అవిశ్వాసంతో మాట్లాడారు. దేవుని కార్యం చూస్తూ కూడా అవిశ్వాసంగా నడుచుకున్నారు, అవిశ్వాసంగా ప్రవర్తించారు. తర్వాత అవిధేయత అనేది ఇంకొక మాట. అవిధేయులు అంటే దేవుడు ఒక మాట చెబితే ఆ మాటకు వారు విధేయత చూపించలేదు. దేవుడు మాట చెప్తే నేనెందుకు దేవుని లోబడాలి, నేనెందుకు ఆయన మాట వినాలి, నేను ఆయన మాట వినము, ఆయన చెప్పినట్టు నేను నడుచుకోను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతా, నా ఇష్టానుసారంగా జీవిస్తా అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, దేవునికి అవిధేయత చూపించారు. దేవుని పక్షంగా అక్కడ ఆ సేవకుడు మోషే ఉండి దేవుని మాటలు చెప్తూ ఉంటే ఆయన మాటలు వీళ్ళు లెక్క చేయలేదు, ఆయన మీదే తిరగబడ్డారు, ఆయనని విసిగించారు, ఆయన చెప్పిన మాటలకు ఏమాత్రం వీరు లెక్క చేయలేదు. కాబట్టి వీరు ఏం చేశారు? ఈ రీతిగా మాట్లాడిన ప్రజలు, ప్రవర్తించిన ప్రజలు, అవిశ్వాసులు, అవిధేయులు అరణ్యంలోనే రాలిపోయారు. వాళ్ళు వాగ్దాన దేశం చేరుకోలేదు. మెజారిటీ ఆఫ్ దెమ్, సుమారు 20 లక్షల మంది స్టార్ట్ చేస్తే జర్నీ, ఎంతమంది చేరుకున్నారు? 2. ఆ రేషియో కనుక మీరు చూస్తే 20 lakhs is to 2. 10 లక్షలకు ఒకరు, 10 లక్షలకు ఒకరు, 10 లక్షలకు ఒకరు అంటే 10 లక్షల మంది సో కాల్డ్ బిలీవర్స్లో నిజమైన బిలీవర్ ఒక్కరే ఇటువైపు. సో అలా చూస్తే 2 యెహోషువ, కాలేబు. అయితే మిగతా వారు చేరుకున్నారు. వాళ్ళు ఎవరంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. అంటే అరణ్యంలో 40 సంవత్సరాలు టైం పట్టింది కదండి. కాబట్టి అరణ్యంలో చాలా మంది ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పుట్టారు. కాబట్టి వాళ్ళు చేరుకున్నారు కనాన్ దేశం ఈ 2తో పాటుగా. అంటే ఎవరైతే అక్కడ స్టార్ట్ అయ్యారో, అక్కడ స్టార్ట్ అయిన 20 లక్షల్లో మిగతా వాళ్ళందరూ రాలిపోయారు. మిగతా వాళ్ళు పుట్టిన వాళ్ళు అటు చేరుకున్నారు. ప్లస్ అక్కడ స్టార్ట్ అయిన వాళ్ళు 2, యెహోషువ మరియు కాలేబు. ఎందుకు? వారు విశ్వాసంతో ఉన్నారు, విధేయతతో జీవించారు. అవి 2 చాలా ప్రాముఖ్యమైనవి. ట్రస్ట్ అండ్ ఒబే. ఇంగ్లీష్లో ఒక మంచి హిమ్, ఒక సాంగ్ ఉంటుంది, ట్రస్ట్ అండ్ ఒబే ఫర్ దెర్ ఇస్ నో అదర్ వే. ఇక మరి దేవుని యొక్క వాగ్దానం మనం పొందుకోవడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇంకా వేరే అడ్డుదారులు, షార్ట్ కట్స్ ఇంకా ఏమి లేవండి. ఈ 2 మార్గాలు, విశ్వాసము
ఆ విశ్వాసం మరియు విధేయత అని చెప్పేటట్టు ఒక పాట, చక్కని పాట ఇంగ్లీష్లో ఉంటుంది, ట్రస్ట్ అండ్ ఒబే ఫర్ దెర్ ఇస్ నో అదర్ వే. కాబట్టి వీళ్ళు రెండు విషయాలు తప్పిపోయారు ఇశ్రాయేలీలు. కాబట్టి అవిశ్వాసము అలాగే అవిధేయత వలన వాళ్ళు ఏం చేస్తారంటే ఏకంగా ఇక దేవుణ్ణే విడిచిపెట్టేశారు. ఏం విడిచిపెట్టారండి? దేవుణ్ణే విడిచిపెట్టేశారు. అది చాలా భయంకరమైన స్థితి. ఆ స్థితి మనలో ఎవరికి రాకుండానుగాక. ఏ పరిస్థితుల్లో కూడా మనం దేవుని మాత్రం విడిచిపెట్టద్దు. అందుకే నేను కొంతమందిని కలుస్తున్నప్పుడు వాళ్ళకున్న పరిస్థితులు బట్టి నేను చెప్తుంటాను, దేవుడు మాత్రం మీరు విడిచిపెట్టద్దు. పరిస్థితి చాలా కష్టంగానే ఉంది, ఓకే, అర్థమవుతుంది. అయితే మీరు దేవుని మాత్రం మీరు విడిచిపెట్టద్దు. దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి, దేవుణ్ణి హత్తుకోండి, దేవుని మీద ఆధారపడండి. ఆయన ఒక దారి చూపిస్తాడు, ఆయన ఒక అద్భుతం చేస్తాడు. ఈ విషయంలో మీకు పరిస్థితులు ఉన్నాయని చెప్పి దేవుణ్ణి మాత్రం మీరు విడిచిపెట్టకండి. అవిశ్వాసంతో మాత్రం మీరు మాట్లాడకండి, అవిశ్వాసులుగా ఉండకండి, లేక అవిధేయత మాత్రం చూపించొద్దు దేవునికి. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ ఇశ్రాయేలీలు చదివారు కదా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి దేవుని విడిచిపెట్టేశారంట. అంత మాత్రం కాదు, ఒకవేళ దేవుని విడిచిపెడితే ఏమొస్తుంది, ఇంకా ఏం జరుగుతుంది ఆ వ్యక్తిలో? విశ్వాసం లేని దుష్ట హృదయము వాళ్ళలో ప్రవేశించింది. విశ్వాసం లేని దుష్ట హృదయం ప్రవేశించడంతో ఇంకెలా మాట్లాడుతున్నారు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా దేవుడి మీద, అలాగే దేవుని సేవకుడైన మోషే గారి మీద కూడా. వాళ్ళు ఇలాగ ఒకవైపు దేవుని కార్యాలు చూస్తూ మరొకవైపు అవిశ్వాసంతో మాట్లాడుతున్నారు, అవిధేయులుగా ఉన్నారు వారు. ఇంకా మనం చూస్తే నిర్గమకాండ 32లోకి మనం వెళ్ళి చూస్తే అక్కడ వారు ఇంకా చెప్పాలంటే వాళ్ళ దగ్గర బంగారంతా కూడా ఒక చోట తీసుకొచ్చి ఆ బంగారుతో ఒక దూడ బొమ్మ చేసి ఆ దూడ బొమ్మను అక్కడ పెట్టి, అంటే విగ్రహాన్ని పెట్టి, ఇంక ఇదే మా దేవుడు అని వాళ్ళకి ఏం చేయాలి, దూడకి వాళ్ళు మొక్కడం, ఆ దూడ ఎదుట ఇంకా డ్యాన్స్ వేయడం, నాట్యం ఆడడం, అందరూ ఊరేగింపుగా వెళ్తారు కదా, అలాగా డ్యాన్స్లు వేసుకుంటూ ఆ విగ్రహాన్ని ఎత్తుకొని ఇంకా అదే మా దేవుడు, అదే మా దేవత అన్నట్టుగా నిజమైన దేవుడిని అయినటువంటి యెహోవా దేవుడిని విడిచిపెట్టి భయంకరమైన పాపం చేశారు. ఇంకా అలాగున ఎవరైతే ఆ రోజు అలా చేశారో సుమారు 23,000 మంది ఆ రోజు చనిపోయారండి, హతులైపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపమే వాళ్ళని చంపింది. దేవుడి విరుద్ధంగా వాళ్ళు ఇంకా నిజమైన దేవుడు అని తెలుసు కూడా ఆ దేవుడిని విడిచిపెట్టి ఇక వాళ్ళు ఈ రీతిగా విగ్రహారాధన మరియు అక్కడ వ్యభిచారం కూడా చేశారు. మీరు అది చెబితే విషయాలు అర్థమవుతుంది. ఇంకా 32, 32, 33 2 అధ్యాయాలు చదవండి. కాబట్టి ఆ లాగును వాళ్ళు చేశారు. కాబట్టి ఇది ఏదో పొరపాటు జరిగింది కాదు, వాళ్ళకి తెలిసే కావాలని చేశారు, ఉద్దేశపూర్వక పని కట్టుకొని వాళ్ళు చేశారు. కాబట్టి ఇక అటువంటి శిక్ష వారే కొని తెచ్చుకున్నారు. కాబట్టి ఈ సందర్భాన్ని ఒక సన్నివేశంగా పౌలు గారు మనకు చూపిస్తూ ఈరోజు అంటున్నాడు ఆయన, సహోదరులారా, మీరు జీవం గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఎవరందైనను ఒకవేళ ఉండునేమో. కాబట్టి మీరు ఆ విషయంలో జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడితే మనము అటువంటి శిక్ష మన మీదకి రాదు. జాగ్రత్త పడితే మరి దేవుని యొక్క కృపలో మనము ఆ బుద్ధి కలిగిన కన్యకల వలె ఉంటాం. జాగ్రత్త పడితే. జాగ్రత్త పడకపోతే మాత్రం ప్రమాదమే. జాగ్రత్త పడితే ఆ బుద్ధి గల కన్యకలు ఏ రీతిగా సిద్ధపడ్డారో అలాగున మరి మనం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడి, మరి ఇంకా ఆయన ఎప్పుడు వచ్చినా ఇంకా నో ప్రాబ్లం, ఆయన వచ్చేది మాత్రం వాస్తవం, గ్యారంటీ. కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా మరి మనము ఎత్తబడే గుంపులో అయితే మరి మనము ఉండడానికి సిద్ధపడవలసిన అవసరత ఈ రోజున సంఘానికి ఉంది. మనందరికీ, నాతో కలుపుకొని నేను చెప్తున్నాను ఈ మాట, మనందరూ కూడా ఆ విషయాల్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాలకు తీసుకోవాలని ప్రభు కోరుతున్నారు. కాబట్టి ఆ ఉపమానాన్ని ప్రభు మన ముందు పెట్టి ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, మరి మనము పూర్ణముగా సిద్ధపడాలి. పూర్ణంగా సిద్ధపడడానికి బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె ఉండడానికి దేవుడు మనకు చెబుతున్న, మరి ఎలా సిద్ధపడాలో మీకు చెప్పాను. దేవుడు మనకు తెలియచేస్తున్న సంగతులు, ఆయన మనకు చెబుతున్నటువంటి మాటలు, మరి ఆయన వాక్యంలో రాయించినటువంటి విషయాలు, మరి ప్రతిరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు తెలియపరుచున్న సంగతుల విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు అవి మరి మనము పాటించడానికి దేవుని కృపను మరి మనము అడగాలి. వాస్తవమే, ఈ భక్తి అనేది మన సొంత శక్తితో చేసేది కాదు. మన సొంత శక్తి, బలము, తెలివి దీనికి సరిపోదు. నాకైనా మీకైనా సరిపోదు. అందుకే మనందరికి అవసరమైంది దేవుని కృప, దేవుని శక్తి, దేవుని బలము. ఆయన సహాయం ఉంటే మనము ఆయనతో నడవడానికి,
ఆయన చెప్పిన మాటల విషయంలో జాగ్రత్తగా అవి పాటించడానికి. ఇక ఏమాత్రం మనలో ఏది ఉండకూడదంటే ఆ నిర్లక్ష్యము, ఆ యొక్క తేలిగ్గా తీసుకునే స్వభావము, అజాగ్రత్త, అశ్రద్ధ మనలో ఉండకూడదు. సో అప్పుడు ఎందుకంటే బుద్ధి లేని కన్యకల్లో అవన్నీ ఉన్నాయి, అందుకే వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. తర్వాత దేవుడు మీరెవరు నాకు తెలియదు, వెళ్ళిపోండి అన్నాడు దేవుడు అక్కడ నుంచి. కాబట్టి ఒక రోజు దేవుడి నోటి నుంచి మనం వినాల్సిన మాట ఏంటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా రండి, వెల్కమ్ అనే దేవుడు చెప్పాలి. గెట్అవుట్ అనే మాట దేవుడు చెప్పకూడదు. అయితే కొంతమంది వెల్కమ్ అనే మాట వింటారు దేవుని నోటి నుంచి, కొంతమంది గెట్అవుట్ అనే మాట కూడా వింటారు. రెండు బైబిల్లో ఉన్నాయి, అందుకే దేవుడు రెండు మన కోసం రాయించాడు. ఎందుకంటే మనం ఆ విషయంలో జాగ్రత్త పడి సిద్ధపడి మరి ఆయన చెబుతున్నటువంటి సంగతులను మనం పాటించడానికి సిద్ధపడితే, విశేష జాగ్రత్త చూపితే అప్పుడు సిద్ధపడతాం. కాబట్టి ఆయన చెబుతున్నటువంటి మాటలను మనము ఆలకించి ఆ ప్రకారంగా సిద్ధపడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఒక నిమిషం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట, దేవుని ప్రజలు సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అదే ఈరోజు మనతో దేవుడు మాట్లాడారు. అది కూడా పూర్ణ సిద్ధపాటు, కంప్లీట్ ప్రిపేర్డ్నెస్, కంప్లీట్ ఎక్విపింగ్, పూర్తిగా మనం సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే మరి ఆయన రాజ్యం కొరకు, దేవుని కొరకు జీవించడం కొరకు కానీ, ఆయన కొరకు ఈ భూమి మీద సాక్షులుగా ఉండడం కొరకు కానీ, యేసయ్య రెండవ రాకడలో ఎత్తబడి గుంపులో ఉండాలన్నా, ఆయన ప్రేమ నలుగురికి చెప్పాలన్నా, మనం కూడా సాక్షులుగా జీవించాలన్నా కూడా అన్నిటికీ సిద్ధపాటు ఎలాగైతే అవసరమో ఆత్మీయ జీవితానికి కూడా సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమండి. మరి ఆ రోజున ఎందుకు 5 మంది మాత్రమే ఆహ్వానించబడ్డారు, 5గురు విడవబడ్డారు, తృణీకరించబడ్డారు? ఎందుకంటే 5గురు బుద్ధి కలిగిన వారుగా ఉన్నారు, 5గురు బుద్ధి లేని వారుగా ఉన్నారు. మరి బుద్ధి కలిగిన వారు ఏం చేశారు? ముందుగానే పూర్ణ సిద్ధపాటు కలిగి అక్కడ ఉన్నారు. అదే ఒక కారణమే. మరి బుద్ధి లేని వారు ఏం చేశారు? వారిలో జాగ్రత్త లేదు, అజాగ్రత్తగా ఉన్నారు, అశ్రద్ధగా ఉన్నారు, సోమరులుగా ఉన్నారు. అలాగే ముఖ్యంగా దేవుని సంగతులను వారు తేలిగ్గా తీసుకున్నారు, వారు సీరియస్ గా తీసుకోలేదు. కాబట్టి ఈరోజు అదే విన్నాం, మనము కూడా మనలో అటువంటి నిర్లక్ష్యం కానీ, అశ్రద్ధ కానీ, అజాగ్రత్త కానీ, సోమర్తనం కానీ, దేవుని సంగతులను తేలిగ్గా లైట్గా తీసుకునేటటువంటి ఒక యాటిట్యూడ్ కనుక మనలో ఉంటే, దేవుడు చెప్తున్నాడు మీరు కూడా బుద్ధి లేని వారితో సమానము. అయితే మనం అలా ఉండకూడదు అని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు అలా ఉన్నారు. మనం చూసాం హెబ్రీ పత్రికలో, వారు అలా ఉన్నారు కాబట్టి ఇంకా అంత మాత్రం కాదు, ఇంకా అవిధేయులుగా ఉన్నారు, విశ్వాసులుగా కూడా ఉన్నారు. కాబట్టి వారు దేవుని ఉగ్రతకు వారు పాలై అరణ్యంలోనే రాలిపోయారు, వాగ్దాన దేశం చేరుకోలేకపోయారు. అయితే మనం బుద్ధి కలిగిన వారుగా ఉంటే, బుద్ధి కలిగిన వారుగా ప్రవర్తిస్తే, పూర్ణ సిద్ధపాటు కలిగి ఉంటే తప్పకుండా మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాం. ఈ లోకంలో దేవుని కోసం మనం సాక్షులుగా జీవిస్తాం. ఈ లోకంలో దేవుని ఆశీర్వాదాన్ని తప్పకుండా మనం పొందుకుంటాం. అటువంటి కృప మనందరికి దేవుడి ఇవ్వాలని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈరోజు దేవా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ భూమి మీద విశ్వాసులుగా మేము పూర్ణ సిద్ధపాటు కలిగి జీవించాలని మీరు ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు నాయన. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అలాగూ జీవించడానికి పూర్ణ సిద్ధపాటుతో విశేష జాగ్రత్త కలిగి ప్రభువా, మేము వినిన సంగతుల విషయంలో విడిచిపెట్టి అయా కొట్టుకొని పోకుండా వాటి విషయమే విశేష జాగ్రత్త కలిగి ఉండాలని మీరు సెలవిస్తూ ఉన్నారు. అలాగే జీవన దేవుని విడిచిపెట్టి అయ్యా దుష్టమృతం మీలో ప్రవేశించునేమో ఆ విషయంలో జాగ్రత్త పడమని మీరు చెబుతూ ఉన్నారు. కాబట్టి మేము మా యొక్క విశ్వాసమును అలాగే విధేయతను విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఉండకు, బుద్ధి కలిగిన కన్యకల వల్ల మేము జీవించడానికి కావలసిన కృప మా అందరికీ, సంఘానికి, సార్వత్రిక సంఘానికి కూడా ఈనాడు దేవా మీరు సహాయం దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.